భారతదేశానికి అనేక సందర్భాల్లో అనేక మంది ప్రధానమంత్రులుగా ఉన్న గత 2000 ముందు నుంచి ఉన్న స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులు అందరిలో కూడా ఎక్కువ మంది గుర్తుపెట్టినటువంటి పేరు ఇందిరాగాంధీ. సో ఇప్పుడు ఆ ఇందిరాగాంధీ 1971లో డీల్ చేసినటువంటి యుద్ధాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ 2025లో డీల్ చేసినటువంటి యుద్ధం గురించి రకరకాల డిస్కషన్స్, కంపారిజన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని గురించి మనం ఒకసారి క్లియర్గా మాట్లాడుకుంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం నేను కానీ మా టీం కానీ. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ బోల్డ్ అంత బూస్ట్ అనమాట మాకు. సో ఒక లైక్ ఇచ్చండి. నిజానికి చెప్పాలంటే టు బి ఫ్రాంక్, అసలు 1971లో ఇందిరాగాంధీని ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీని కంపేరే చేయకూడదు. ఎందుకు కంపేర్ చేయకూడదు మాట్లాడుకుందాం వీడియోలో, దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది. 1971లో వాషింగ్టన్లో జరుగుతున్నటువంటి మీటింగ్కి వెళ్ళి మరి అక్కడ వాళ్ళందరి ముందు కూడా ఇండియా యొక్క దౌత్య సంబంధాలనే కాదు, ఏ దేశం యొక్క దౌత్య సంబంధాలైనా ఆ దేశపు సరిహద్దులు వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి ఆయా డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. నేను ఎక్కడెక్కడికైతే విజిట్స్కి వెళ్తాను, ఎంత కూడా ఒక భారతదేశ ప్రధానిగా ఈమె చెప్పారు చాలా క్లియర్గా, నేను ఏ దేశాలకైతే వెళ్తానో ఆయా దేశ అధ్యక్షులకి మేము ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాం అనేది కూలంకుషంగా నేను వివరిస్తా. నేను ఇచ్చిన వివరణ బట్టి వాళ్ళు మా దేశం పట్ల ప్రవర్తించాల్సిన తీరుని మీరు డెసిషన్స్ తీసుకోవాలి. అంతేగాని మేము ఇట్లా చేయాలి మేము ఇట్లా చేయాలని ఏ దేశం చెప్పకూడదు అన్నారు ఆవిడ. కేవలం భారత్ జోలికి ఆవిడ రావద్దు అనే కైండ్ ఆఫ్ థింగ్ కాదు. ఇది ప్రతి దేశానికి వర్తిస్తుంది. జర్మనీ అనండి, అమెరికా అనండి, ఆస్ట్రేలియా అనండి, ప్రతి దేశానికి కూడా ఇది వర్తిస్తుంది. ఆ దేశపు యొక్క సరిహద్దులు, ఆ దేశపు యొక్క పరిస్థితులు బట్టి మిగతా దేశాలతో, చుట్టుపక్కల దేశాలతో మేము ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో దాన్ని మేము మీకు వివరిస్తాం అంతే. కానీ మీరు ఇట్లా బిహేవ్ చేయండి అట్లా బిహేవ్ చేయండి అని చెప్పేటువంటి రైట్ మీకు లేదు, మేము కూడా మీకు చెప్పే రైట్ లేదు, మేము ఎవరికి చెప్పే రైట్ లేదు, ఎవరికి చెప్పే రైట్ లేదు అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. వాషింగ్టన్ ఆమె చెప్పడం అనేది అసలు పీక్ ఆఫ్ సినిమా, పీకెస్ట్ థింగ్ అనమాట. అసలు అది హైయెస్ట్ ఎలివేషన్ ఇచ్చుకోవాలి, కేజీఎఫ్ ఎలివేషన్. దానికి చాలా పెద్ద విషయం అట్లా చెప్పడం. నిజంగా ఆమె ధైర్య సాహసాలను ఎవరైనా సరే మెచ్చుకోవాల్సింది. ఆ తర్వాత కాంగ్రెస్ కొన్నిసార్లు మెత్తగా బిహేవ్ చేసింది, బీజేపీ కొన్నిసార్లు చాలా చాలా స్ట్రాంగ్ గా బిహేవ్ చేసింది. వాజ్పేయి టైంలో వాజ్పేయి కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పిఎం, ఆయన కూడా నిలబడ్డారు. అక్కడ కూడా అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు దాన్ని చాలా బేషరతుగా దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. ఆయన కూడా అంతే స్ట్రాంగ్ గా ఇందిరాగాంధీ తర్వాత స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తే మోడీ అంత స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు అంటే గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచంలో ది మోస్ట్ బెస్ట్ ప్లేస్ లో ఇండియాని ఈరోజు పెట్టారు అని మోడీని చాలా మంది ప్రైజ్ చేస్తారు. ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్ప నాయకుడిగా వెలుగొందుతున్నారు. ఈ టైంలో మరి ఆ కైండ్ ఆఫ్ తెగువని, ఆ కైండ్ ఆఫ్ దూకుని భారతదేశం ఆ ప్లేస్ లో, మోడీ ప్లేస్ లో ఇంకెవరన్నా ఉంటే చూపించలేని సిచ్యువేషన్ ఎందుకు ఉంది. 1971లో ఇండియా వార్ గెలిచిన తర్వాత కాంటెంపరీ వార్ అంటే ఏదైతే ఈ ఆర్మీ ఉంటుందో ఆ ఆర్మీ వెళ్ళడం బాంబులు వేయడం, నేవీ వెళ్ళడం బాంబులు వేయడం, ఎయిర్ ఫోర్స్ వెళ్ళడం బాంబులు వేయడం, ఎక్కువగా ఆర్మీది ఉండేది, మిలిటరీది ఉండేది. వాళ్ళు రావటం బాంబులు వేయడం, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి పోటీ గొడవ పడడం, ఇక ముష్టి యుద్ధాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి రకరకాల ఆర్మీ ఫేర్ లో భాగంగా. 71 తర్వాత ఏం చేశారంటే ఇందిరాగాంధీ ఆమె నేతృత్వంలో 74లో భారతదేశం తరఫున న్యూక్లియర్ వార్ హెడ్స్ ని సిద్ధం చేశారు. న్యూక్లియర్ బాంబుల యొక్క ఇది అప్పుడప్పుడే ప్రపంచానికి వస్తుంది, రష్యాతో స్టార్ట్ అయింది, తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్ గా తీసుకురాగలిగారు. ఆమె రెజ్యూమ్లోనే స్టార్ట్ అయింది, తర్వాత వచ్చింది. అయితే ఇప్పటికి ఈ రోజు చూసుకుంటే 190 వార్ హెడ్స్ ఉన్నాయి భారతదేశం సంబంధించి. 98లో మీకు చూసుకుంటే పాకిస్తాన్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కార్గిల్ వార్ తర్వాత పాకిస్తాన్ కూడా చాలా స్ట్రాంగ్ గా 2000 నుంచి వాళ్ళు కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ సిద్ధం చేస్తున్నారు. 170 వార్ హెడ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి ఏ రెండు దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశం తీసుకోండి, మీకు మనకు తెలిసిన చిన్న దేశాలు ఏంటి, శ్రీలంక, బంగ్లాదేశ్ అంటే గుర్తొచ్చింది. ఆవిడ 71లో సాధించినటువంటి ఆవిడ అంటే ఓన్లీ ఇక్కడ పిఎంకే ఇవ్వకూడదు మన క్రెడిట్. త్రివిధ దళాలు ఏవైతే 71లో సాధించాయో అప్పుడు బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడదీసి దానికి అమెరికా లాంటి దేశాలు సూపర్ పవర్, ఇంకా సూపర్ పవర్ అప్పుడు అమెరికా లాంటి దేశాలు ఒప్పుకోకపోయినా కూడా దాన్ని విడదీసి ప్రపంచం ముక్కును వేలేసుకునేలాగా ఎవడు క్వశ్చన్ చేయలేలాగా సాధించింది. అది చాలా పెద్ద విషయం. అప్పటి త్రివిధ దళాలకు కానీ, అప్పటి పిఎం కానీ, అప్పుడు గవర్నమెంట్ కానీ చాలా పెద్ద విక్టరీ అది. సరే, బంగ్లాదేశ్ టాపిక్ వచ్చిందని చెప్పా. సో ఈ బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి చిన్న దేశాలు మన దృష్టిలో చాలా చిన్నవి కదా. సో ఈ రెండు చిన్న దేశాల మధ్య వార్ వస్తే వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే చాలా డేంజరస్ అనమాట. న్యూక్లియర్ యుద్ధం అనేది మన ఊహకి అందనంతగా ఉంటుంది. న్యూక్లియర్ బాంబ్ ఒక చోట పడితే గనక మొత్తం స్మాష్ అయిపోయి విధ్వంసం సృష్టించబడి జీవం అనేది ఉండదు అక్కడ. మరణాలు లక్షల పైనే, మరణాలు ఒకేసారి లక్షల్లో ఉంటాయి.
10 లక్షల పైన ఉంటాయి మరణాలు. అట్లాంటి 190 మన దగ్గర 170 పాకిస్తాన్ దగ్గర ఉందంటే చిన్న విషయం కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇండియాలో లాగా ఇప్పుడు ఇండియాలో గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ అనండి, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే వాళ్ళతో త్రివిధ దళాలు మీటింగ్ పెట్టుకుని ఎట్లా ముందుకెళ్ళాలి అని వెళ్ళి పాకిస్తాన్ ఎస్పెషల్ యుద్ధం విషయంలో, పాకిస్తాన్ యుద్ధం విషయంలో ఎట్లా వెళ్ళాలి అని ముందుకెళ్ళి వార్ చేస్తే ఏదో కింద మీద పడితే మళ్ళీ పాకిస్తాన్ త్రివిధ దళాలు గవర్నమెంట్ మాట్లాడుకుంటాయి. పాకిస్తాన్లో అట్లాంటి పరిస్థితి లేదు. అక్కడ మిలిటరీకి పాకిస్తాన్ గవర్నమెంట్కి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒకటి ఇంటర్నల్ గొడవ జరుగుతుంది. ఇవి రెండు కాకుండా ఉగ్రవాదం ఉంది, ఇది కాకుండా బలూచిస్తాన్ ఉంది, అది కాకుండా మిగతా ఇష్యూస్ ఉన్నాయి. అసలు దేశం ఎకనామికల్ గా ఉంది. ఈ కైండ్ ఆఫ్ డెస్పరేట్ సిచ్యువేషన్ లో వాళ్ళు కనుక న్యూక్లియర్ బాంబ్ బయటికి తీస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడ మనం ఏమనుకుంటామంటే మన దగ్గర కూడా ఉన్నాయి కదా, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎప్పుడైనా సరే అవతల దేశం మన మీద రాకుండా ఉండడానికి మాత్రమే తప్ప తీసి వాడుకు దబ్బడానికి కాదు. అవి వాడరు, అసలు వాడకూడదు. అవి కేవలం పాకిస్తాన్ దగ్గర ఉంది కాబట్టి మనం భయపడడానికి, మన దగ్గర ఉంది కాబట్టి ఆడు భయపడడానికి తప్ప ఇంకొక రకమైనటువంటి ఆప్షన్ అనేది మనకి లేదు. ఎవరైనా సరే ఆ విషయంలో దగ్గర పెట్టుకుని ఉండాలి. వాడు తీసాడు కదా, వాడు వేసాడు కదా అని చెప్పి మనం వేసి మళ్ళీ వాడేసి ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనేది జరగకూడదు మనం కోరుకోవాలి. ఎందుకంటే కోట్లలో ప్రాణ నష్టం ఉంటుంది అటువైపు ఇటువైపు. అసలు అన్ని కోట్ల ప్రాణాలు కోల్పోయేదానికి మనం ఎంత కష్టపడడం ఎందుకు, మనం అసలు బతకడం ఎందుకు? ఇది జరగకుండా ఉండాలి కదా. సో ఈ డిస్పరేట్ సిచ్యువేషన్ ఏమన్నా వస్తే పాకిస్తాన్ మిలిటరీ కైండ్ ఆఫ్ పిచ్చి కుక్కల మెంటాలిటీ ఉన్న వాళ్ళే కదా తీవ్రవాదులుగా మారేది కొంతమంది, ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు చాలా ఈజీగా ఇండియా మీద వాడేటువంటి అవకాశం ఉంది న్యూక్లియర్ వార్ హెడ్స్ ని. దానికోసం చాలా స్పష్టంగా ఈ వార్ని వెనకడుగు వేయాల్సిందే. పాకిస్తాన్ వచ్చి కాళ్ళు పట్టుకుందా, ట్రంప్ వచ్చి మధ్యవర్తిత్వం చేశాడు, ఇవన్నీ సెకండరీ థింగ్. ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం అనేది ఆ దేశమైనా మనమైనా ఆగాల్సిందే. కానీ అక్కడ ఈ డెస్పరేషన్ అనేది పెరిగే మెంటాలిటీ ఉన్న మిలిటరీ వర్సెస్ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి అది మనకే డేంజర్ అయ్యే పరిస్థితుంది. మనం తీసివేయలేమో అంటే తీసివేయచ్చు, కోట్లాది ప్రాణాలు కోల్పోవాలని సివిలియన్స్ ఏ దేశం కోరుకోదు. కానీ ఆ దేశం కోరుకునే అవకాశం ఉంది, ఎందుకంటే అంత దరిద్రగొట్టు మెంటాలిటీ పీపుల్ ఆ మిలిటరీలో ఉన్నారు, ఆ హెడ్స్ గా వాళ్ళు ఉన్నారు. మీకు ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ చుట్టుపక్కల అన్ని దేశాలు శత్రు దేశాలే. ఇరాన్ ఎప్పటి నుంచో న్యూక్లియర్ వార్ హెడ్స్ సిద్ధం చేసుకోవడం ప్రయత్నం చేస్తుంటే ఇజ్రాయెల్ తన ఇంటెలిజెన్స్ ఫోర్స్ని యూజ్ చేసి, ఇంటెలిజెన్స్ ఫోర్స్ని డైరెక్ట్గా కాకుండా అక్కడ సైంటిస్టులు తయారు చేసే సైంటిస్టులను చంపేయడం దగ్గర నుంచి వాళ్ళకి న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేసుకోవడం కావాల్సినటువంటి సామాగ్రిని అడ్డుకోవడం వరకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఎప్పుడైతే ఇరాన్కి న్యూక్లియర్ వార్ హెడ్స్ వచ్చేసాయో ఇజ్రాయెల్ వీక్ అయిపోద్ది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, అసలు పెద్ద క్రియేటర్ ఇజ్రాయెల్ ఇలాంటి వాటికి. కానీ అవతల వాళ్ళ మీద మనం దాడి చేస్తే అవతల వాడు మన మీద న్యూక్లియర్ వార్ హెడ్ వేస్తాడనే ఒక ఇది వల్ల కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది అందరూ. తద్వారా ఈ తీవ్రవాదం, హమాస్ లాంటి తీవ్రవాదం అనండి, ఇప్పుడు మన మీద జరుగుతున్నట్టు ముజాహిద్దీన్ లాంటి తీవ్రవాదం అనండి, ఇవన్నీ కూడా పెరిగిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఎవరికి వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కాస్త పట్టు విడుపులతో చాలా జాగ్రత్తగా ముందు వెనక ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ తీసుకున్నారని నేను అనుకుంటా. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో కాదు, ఈ విషయాన్ని ప్రజలకి వివరించేలాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం, వాళ్ళ డెస్పరేషన్ పెరగడం. ఏదైనా సరే శత్రువు ముందు మనం వీక్ అయిపోతామా అనే దాన్ని మైండ్ నుంచి తీసేయాలి. ఫస్ట్ నిజాయితీగా నిజాలు మాట్లాడుకోగలిగిన రోజు శత్రువు ముందు మనం వీక్ అవ్వం. వీళ్ళు ఎంత న్యాయంగా నిజాయితీగా ఉన్నారు, సో వీళ్ళని ఖచ్చితంగా మనం టార్గెట్ చేయడం డేంజర్ సిచ్యువేషన్. ఆ దేశ ప్రజలకు కూడా విషయం తెలిసింది కాబట్టి మనం ఏ రకంగా కూడా వాళ్ళని డెస్ట్రాయ్ చేయలేము, న్యూక్లియర్ వార్ హెడ్స్ ని తీసుకోలేము బయటికి అనే విషయాన్ని నిజాయితీగా ఉండటం వల్ల మాత్రం తెలియజేయగలం. ప్రజలకి ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం ఇది ఫెయిల్యూర్ గా నేను డెఫినెట్లీ చూస్తాను ఇందిరాగాంధీతో కంపేర్ చేసుకుంటే. రెండోది, ఇందులో పనిగట్టుకుని ట్రంప్ యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసుకురావడం, ఆ ట్రంప్ తనకే మొత్తం డీల్ చేసినట్టు 1000 సంవత్సరాలు ఇష్యూ డీల్ చేస్తాడంట. మరి ఏం చేస్తాడు ఆ విషయాన్ని, ఆ క్రెడిట్ని అటు ఇవ్వడం, ట్రంప్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఇదేదో వీళ్ళిద్దరు ఏదో అతను ఏదో స్కూల్ టీచర్ లాగా, వీళ్ళిద్దరు ఏదో స్కూల్లో పనిచేసే చదువుకునే పిల్లల్లాగా ట్రంప్ వచ్చి వీళ్ళిద్దరిని ఇట్లా అంటే చెవు పట్టుకుని ఇట్లా అంటే సెట్ అయిపోయినట్టు ఇండియా పాకిస్తాన్ చేయడం అనేది మాత్రం కంప్లీట్లీ రాంగ్ అప్రోచ్. నువ్వు నిజాన్ని నిజాయితీగా నిర్భయంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు, ఒక ధైర్యాన్ని చూపించగలిగిన రోజు, అవునా ఎందుకు చేస్తుంది ఈ ప్రభుత్వం, ఎందుకు త్రివిధ దళాలు ఇట్లా చేస్తున్నాయి, ఓకే మేము కూడా దానికి సిద్ధంగానే ఉన్నాం, ఇన్ని ప్రాణాలు కోల్పోవడం మేము కూడా యాక్సెప్టెన్స్ లేదని ఏ సిటిజన్ అయినా ఒప్పుకుంటాడు. ఇంకో పక్క ఈ బీజేపీ పార్టీని విపరీతంగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు తెల్లారిన దగ్గర నుంచి రాత్రి పగలు ఇదిగో పొడి చేశాడు, అదిగో ఎరగదీశాడు మోడీ అనేటువంటి ఆ బిల్డప్లు. ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ సపోర్టర్లు భజనగాళ్ళు చేస్తారు ఇదే పని. ఎవరు చేశారనేది ఏ పార్టీ అనేది కాదు, ఏ నాయకుడు అనేది కాదు. ఒక దేశం యునైటెడ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మా ప్రభుత్వం
తిరగబొడి చేస్తుంది అనేటువంటి ఒక బిల్డప్ నా కైండ్ ఆఫ్ సినారియో నేరేటివ్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళకి ఈ కంపారిజన్స్ పడడానికి ఈరోజు బీజేపీ వాళ్ళే తిట్టేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటివి వాళ్ళే స్వయంగా తెచ్చి నెత్తిన పెట్టుకున్నారని నాకైతే అనిపిస్తుంది. దీని గురించి చాలా లాంగ్ అయిన వీడియో, దీని గురించి మీకు ఏమనిపించింది అంటే క్లియర్గా కామెంట్ చేయండి.